నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తెలుగు రాష్ట్రాల మొత్తంలో కూడా మనం చూస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా కోవా బన్ గురించి మాట్లాడుతూ వస్తారు. వాస్తవానికి దాని ధర ఒక 10 రూపాయలు మాత్రమే ఉంటుంది, అటు ఇటు ఏమి ఉండదు. ఒకవేళ నిజంగా దాని మీద ఒక బిజినెస్ చేసుకున్నా రోజంతట్లో ఒక 5,000 రూపాయల కన్నా ఎక్కువ బిజినెస్ అయ్యేది కూడా కాదు అది. అయితే వలి అనేటువంటి ఒక అమాయకుని పట్టుకొని ఎటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ లేకుండా, కనీసం ఎక్కడ ఒక టెస్ట్ లేకుండా, అసలు దాంట్లో పాలున్నాయా లేదో కూడా దాని గురించి మాట్లాడకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ దానిపైన స్పందించి ఇప్పుడు తను తిన్నాడు, వాళ్ళ పాప తిన్నారు, ఆఖరికి నాగబాబు గారు వీళ్ళందరూ కూడా తిన్నారు. లోకేష్ గారు కూడా స్పందించి ఖచ్చితంగా నీకు మద్దతుగా నేను ఉంటానని చెప్పేసి అన్నారు, అతి తొందరగా కలుస్తానని చెప్పేసి అన్నారు. కానీ ఇంత అమాయకుడి మీద ఇంత విరుచుకుపడేటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకని జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడలేకపోతున్నారు? అటు ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది, ఎన్డీఆర్ఐ రిపోర్ట్ వచ్చింది, సిటీఆర్ఐ రిపోర్ట్ వచ్చింది. ఇవన్నీ రిపోర్ట్లు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశం మీదకి వచ్చినట్టు సిబిఐ రిపోర్ట్ కూడా ఛార్జ్షీట్లో ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకని మాట్లాడలేకపోతుంది అంటే ఏం చెప్తారు? గొడ్డలు వస్తుందేమని భయం. రెండోది డబ్బులు అందుతున్నాయి కాబట్టి మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏది మాట్లాడాలన్నా మామూలుగా భయపడిపోతారు ఫస్ట్. రెండోది కొంతమందికి ప్రత్యేకంగా డబ్బులు పంపిస్తున్నాడు కాబట్టి అతనికి అనుకూలంగా మాట్లాడతారు. తప్పు చేశారన్న సంగతి తెలిసినా ఈరోజు మీరు అన్నట్టు ఎన్డీఆర్ఐ రిపోర్టు కావచ్చు, ఎన్డీడీబీ రిపోర్టు కావచ్చు. ముందుగా ఎన్డీఆర్ఐ రిపోర్టు ముందు వచ్చింది. ఇప్పుడు 2022లోనే వచ్చిందిగా. వాళ్ళు ఉన్నప్పుడే అప్పుడు సుబ్బారెడ్డి కదా రాసినప్పుడు ఆ రిపోర్ట్ అయితే వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు దాన్ని పరిగణలో తీసుకుని దిగిపోయేంత వరకు కూడా దాని గురించి ఎవరు మాట్లాడట్లా. ఆకాశరామన్న ఉత్తరం లాగా వాళ్ళే క్రియేట్ చేసేసి అవతల వాళ్ళని ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకోవడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి, వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టడానికి అలా చేసి మళ్ళీ వాళ్ళు ఇద్దరు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఏఆర్ డైరీలోను, వైష్ణవి డైరీలోను పార్ట్నర్లుగా చేరే విధంగా మళ్ళీ పథక రచన చేసేసి వాళ్ళకి అందే విధంగా చేసేసి, ముందు ఏఆర్ డైరీ అంత తక్కువ నేను ఇవ్వలేదని తప్పుకుంది కదా. ఇట్లా వాళ్ళకు అనుకూలంగా ఏదైతే ఉందో, వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వ్యతిరేకించే వాళ్ళని బెదిరించటం, భయపెట్టడం, లేదంటే ప్రలోభ పెట్టడం. అనుకూలంగా ఉన్న వాళ్ళకేమో ఇవ్వాల్సినవి ఇవ్వటం, వాళ్ళకి అనుకూలంగా మలుచుకునే విధంగా చేసుకోవటం. వాళ్ళకి ఏంటి, ఎవరేమైపోయినా పర్లేదు, సమాజం ఏమైపోయినా పర్లేదు, దానివల్ల జనానికి నష్టం వచ్చినా పర్లేదు, జనాలు చనిపోయినా పర్లేదు, తమకు అందే తాయిలాలు తమకు అందితే చాలు. అది వాళ్ళ నైజం. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళతో కలవకి ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అంటుకో ఎవరైతే ఉన్నారో, ఈ నెయ్యికి సంబంధించి ఎన్డీడీబీ రిపోర్ట్లో అంత స్పష్టంగా వచ్చిన తర్వాత మీరు అన్నట్టు పాపం ఆ బన్నుకు సంబంధించి అది ఎంతమంది తింటారు, దానివల్ల ఎంతమందికి నష్టం చేకూరుతుంది, అసలు ఎంతకు తయారవుతుంది, దీంట్లో ఏ ఏ పదార్థాలు కలుపుతారు, కానీ ఇట్లాంటి ఏదైనా విషతుల్యమైనటువంటి ఏమైనా కలుపుతారా అని చెప్పని ఏదైనా ల్యాబ్ రిపోర్ట్ వస్తే దాని మీద స్పందించిన ఒక అర్థం పరమార్థం అనేది ఉండేది. బ్రతుకు తెరువు కోసం ఎక్కడి నుంచో వచ్చి అతను చేసుకుంటూ, మీరు అన్నట్టు అతను తిన్నాడు, వాళ్ళ కుమార్తె తినిపించాడు, మిగిలిన వాళ్ళు కూడా తింటున్నారు. అది ఏదనేది నిజంగానే దానికి ఏదైనా ల్యాబ్ పంపించి వివరాలు తీసుకున్న తర్వాత దాంట్లో ఏదైనా తేడాలు ఉంటే ఎవరు తయారు చేస్తున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, దానికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంతవరకు న్యాయంగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఎన్డీడీబీ రిపోర్టు చాలా స్పష్టంగా ఇచ్చిన తర్వాత, దాన్ని ఆధారంగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత, ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో స్పష్టంగా దాంట్లో ఉన్న తర్వాత దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. దీంట్లో సిట్టు వాళ్ళలో కూడా వాళ్ళకి ఎక్కడా కూడా ఒక ఆవు లేదు, ఒక లీటర్ పాలు కూడా సేకరించట్లేదు. తర్వాత మిగిలిన కెమికల్స్ని ఏ విధంగా వాడారో వివరాలన్నీ తెలిసి ఇంత స్పష్టంగా తెలిసిన తర్వాత అసలు అది నెయ్యే కాని తర్వాత కల్తీలో కూడా నెయ్యిలో కాదు కల్తీ, అసలు నెయ్యే లేకుండా నెయ్యి లాంటి దాన్ని తయారు చేశారని చెప్పి తెలిసిన తర్వాత దాని గురించి అసలు ఏ సంఘాలు కానీ, ఏ మఠాధిపతులు కానీ, ఏ పీఠాధిపతులు కానీ, హిందువులు కానీ ఈరోజు తీవ్రంగా దాని గురించి ఆందోళన ఎక్కడ చేయట్లేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏంటి ఇది? ఆ కుర్రాడి మీద మాత్రం ఇట్లా అందరూ ఎగబడ్డారు. దీని గురించి మాట్లాడే ధైర్యం, అందుకే నేను అన్నాను దీని గురించి ఏదైనా మాట్లాడితే గొడ్డలు వస్తాయన్న భయమేమో. అయితే ఇక్కడ ఫుడ్ జిహాదీ అని మాట్లాడుతున్నారు సార్. అంటే ఫుడ్తో ఏదో చంపాలనే ప్రయత్నం అని చెప్పి, కానీ ఇక్కడ ఫుడ్ జిహాదీ వలి కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ఒక హిందూ మనోభావాల మీద దెబ్బతీసింది. వాస్తవానికి ఇప్పుడు వలి అమ్మిన కోవా బన్ను ఖచ్చితంగా తినాలని రూల్ ఎక్కడ లేదు. ఎందుకంటే ఇష్టం ఉంటే తింటారు, లేదంటే ఫస్ట్ టేస్ట్ చేస్తారు, నచ్చకపోతే పక్కన పడేసి వెళ్ళిపోయినా ఎవరు పట్టించుకోరు. కానీ తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరు లడ్డు కొనుక్కోవాల్సిందే, కొనుక్కొని ఇంటికి కూడా తీసుకురావాల్సిందే, కొనుక్కున్న తర్వాత ఖచ్చితంగా తినాల్సిందే. టేస్ట్ నచ్చినా నచ్చకపోయినా ఒక్కోసారి బూజు పట్టినా సరే మన కళ్ళకు అద్దుకొని తింటాం. కానీ ఇక్కడ బన్ను గురించి ఇంత పెద్ద ఇష్యూ చేస్తూ లడ్డు గురించి నిజంగా మీరు అన్నట్టు మాట్లాడతలేదంటే ఎలా చూడాలి? తినేటప్పుడు కింద పడితే తీసుకొని కళ్ళకద్దుకొని ఒకవేళ తినగా ఇష్టం లేకపోతే తన చేతులతో తీసుకెళ్లి పక్కనైనా పడేస్తాడేమో కానీ తొక్కుంటా వెళ్ళరు.
అస్సలు అవును. పవిత్రంగా వెంకటేశ్వర స్వామిని చూసుకుంటారు దాంట్లో ప్రసాదంలో. మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళలేదు, ఆయన ఈ ప్రసాదం రూపేణా మన దగ్గరికి పంపించాడు కాబట్టి మనం ఇది ఆ మహాదేవుడు పంపించినటువంటి మహాప్రసాదంగా దీన్ని స్వీకరించాలని చెప్పని కాళ్ళకి చెప్పులుంటే ఈ రెండు పక్కన ఇడిచి చేతిలో వేయించుకున్న తర్వాత కళ్ళకు అద్దుకొని తింటాడు ఎవడైనా. హిందూ అన్న వాళ్ళు ఎవరైనా సరే, దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. మరి అలాంటిది అంత పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రసాదంలో నెయ్యే లేకుండా కెమికల్స్ ద్వారా తయారైన నెయ్యిని కలిపారని చెప్పని ఇన్ని రిపోర్ట్లు స్పష్టంగా అక్కడ ఉన్న తర్వాత కూడా వాళ్ళ రిపోర్ట్ కూడా చెప్పలేదుగా అది నెయ్యని. అవును, ఈ కెమికల్స్ ద్వారా కలిపినాయి అని చెప్పి వచ్చినాయి కదా. మరి ఇంత స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ఎవ్వరూ దాని గురించి మాట్లాడకుండా ఈ బన్ను గురించి మాట్లాడుతున్నారంటే అది 20 కోట్ల లడ్డులు తయారైనవి అంటే 20 కోట్లు అంటే కనీసం 100 కోట్ల మంది తినుంటారు. ఒక లడ్డు 5 గాడికి తిన్నా కూడా ఒక 100 కోట్ల మంది తినుంటారు. అందుట్లో 4 సార్లు 5 సార్లు 10 సార్లు తిన్న వాళ్ళు ఉండుంటారు. వాళ్ళే వెళ్ళి తినాలని లేదు కదా, వాళ్ళ బంధువులు వెళ్ళారనుకోండి వాళ్ళు పంచుతారు. ఎవరైనా సరే తీసుకొచ్చినప్పుడు ఇంటికి తీసుకొని వచ్చేసి శనివారం వచ్చిందాకా ఆగి శనివారం నాడు పొంగలు చేసుకొని ఆ ప్రసాదాన్ని దేవుడి ముందు పెట్టి అప్పుడు ఇంట్లో వాళ్ళకి పెడతారు. పిల్లలకు కూడా అప్పుడు దా పెట్టరు. అంత పవిత్రంగా చూసుకుంటారు దాన్ని. సరే ఈలోపు ఏదైనా ఉద్యోగస్తులు వీళ్ళకి ఏదైనా పనులు ఉంటే రాంగల్లోనే పొంగలు పొంగించుకొని పూజ అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాన్ని దేవుడి ముందు పెట్టి మిగిలి అందరికి పంచుతూ ఉంటారు. అప్పుడు దాకా ఎవరికి ఇవ్వడం కూడా ఇవ్వరాళ్ళు. అంత పవిత్రమైనటువంటి ప్రసాదంలో ఇలాంటి కెమికల్స్ ద్వారా తయారైన విష పదార్థాలను కలిపి ఇంతమంది చేత తినిపించిన వాళ్ళ మీద ఈరోజు కూడా సంఘాలు కావచ్చు, లేకపోతే భక్తులు కావచ్చు, నిరసన ఎందుకు తెలియజేయట్లేదు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. వాళ్ళ మీద దాడి చేయమంటలేదు. ఆఖరికి ఎలక్షన్ టైంలో ఇది ఓటర్స్ కి కూడా పంచారు. ఎన్ని వేల మందికి పంచుంటారు? లక్షల మందికి, వేల మందికి కాదు, లక్షల మందికి. చివరికి శ్రీరాముడి దగ్గర కూడా పంపించారు కదా, అయోధ్య కూడా పంపించారు లక్షల లడ్డులు. ఇదే గనక వేరే దాంట్లో జరిగి ఉంటే ఎంత గొడవ చేసి ఉండేవాళ్ళు వీళ్ళు. పాస్టర్ ప్రవీణ్ విషయం చూసాం కదా సార్. అసలు అక్కడ సహజంగా తను మద్యం దాగి పడిపోయినటువంటి సంగతి వాళ్ళ వైఫ్కి కూడా తెలిసి అవును అని చెప్పేసి అన్న తర్వాత కూడా దాన్ని చాలా పెద్ద రాజ్యాంతం చేయాలని చెప్పేసి బెన్ లింగం లాంటి వాళ్ళు మేము క్రైస్తవ ముసుగులో ఉన్నాం, మేము ముసుగు తీయేస్తే ఊచకొత్తగా వస్తామని చెప్పి మాట్లాడారు. అంటే అలా మాట్లాడే వాళ్ళు హిందువులో లేరని చెప్పి వీళ్ళకు ఉన్నటువంటిది. అదే కదా వాళ్ళ ధైర్యం కూడా. ఇప్పుడు ఇంత జరిగితే నిజంగానే ఎందుకు వీళ్ళందరూ లేకపోతుంటే మన కంఠశోషే తప్ప పెద్ద స్పందన లేదు. ప్రభుత్వాల తరపు నుంచి కూడా కఠినమైన నిర్ణయాలు లేకపోబట్టి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా ఇంత చేసి వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు కదా ప్రభుత్వం మీద, ప్రభుత్వ పెద్దల మీద. ఆ విధంగా ఎదురుదాడి చేసేవాళ్ళు కూడా వీళ్ళు మిన్నకుంటున్నారు అంటే అదే వాళ్ళ అలుసు, వాళ్ళ ఆయుధం అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. చర్యలు ఏ విధంగా ఉండాలి అంటే తప్పు చేయాలంటే భయపడేలాగా ఉండాలి. శిక్షలు ఏదో వృత్తి చేయాల్సిన పని లేదు, ఇంకో రకంగా చేయాల్సిన పని లేదు. దాని కఠినమైన శిక్షలు ఇలాంటి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు శిక్షలు పడాలి, ఆ శిక్ష రాసమర్యాదలతో కాకుండా వాడు ఏ స్థాయి వాడైనా సరే సామాన్యుడు, దిక్కులేనివాడు, దిక్కులేక దొంగతనం చేసిన వాడికి ఏ విధంగా ట్రీట్ చేస్తారో జైళ్ళల్లో మనందరికీ తెలుసు కాబట్టి అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి వీళ్ళందరికీ. అది చూసి మిగిలిన వాళ్ళు ఆలోచించుకోవాలి. చూడండి, కుంభకోణాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, రాజకీయ ఖైదీలను ఏ విధంగా చూస్తున్నారు, ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి స్పెషలైజ్ ఏంటో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాదు. మరి వీళ్ళు చేసిన తప్పేంటో కూడా నాకు అర్థం కాదు. వాళ్ళు తప్పులు తప్పించుకోవడానికి, శిక్షణ తప్పించుకోవడానికి వాయిదాల మీద వాయిదాలు కోరుతూ డబ్బులు ఎదజిమ్ముతూ వాళ్ళు చివరాంకంలో ఎప్పుడో వాళ్ళ వయసు అయిపోయి చివరి దశలో ఉండగా అప్పుడు తీర్పులు వస్తాయి వాళ్ళ మీద. పొరపాటుని ఈరోజు ఏదన్నా ఆధారాలుండి ముందు తీసుకుని వెళ్ళారనుకోండి, ఎమ్మన్నే ఫోన్లు వస్తాయి, లేదంటే అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి బెయిల్ వస్తుంది. ఆ విధంగా అక్కడ సెక్షన్స్ కూడా మారుస్తూ ఉంటారు. కానీ ఇలాంటివి జరిగినప్పుడు కానీ దీని మీద కానీ స్పందన ఏమి ఉండవు. దాని గురించి మాట్లాడుకోవడం అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నిరసన తెలియజేసే విధానం వేరేగా ఉంటుంది. ప్రభుత్వాలు కూడా దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నాయి కాబట్టి ఇలాంటివి రిపీట్ అవుతూ ఉన్నాయి. వాళ్ళు ఇంతకంటే ప్రతిదీ కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు వాళ్ళు. ఇది చాలా చెడు సాంప్రదాయాలకైతే మాత్రం భావిస్తుంది. దీన్ని అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం కూడా చిత్తశుద్ధిగా ప్రయత్నించాలి. అలాగే సమాజం కూడా దీని గురించి ప్రశ్నించాలి. అంటే నాకు తెలిసినంత వరకు చెబుతున్నాను, సమాజం ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే సమాజంలో ఎవరన్నా సరే ఇది ఏందని చెప్పి ప్రశ్నిస్తున్నా కూడా దాన్ని సీరియస్గా తీసుకొని అవతల వాళ్ళకి శిక్షలు వేయించట్లేదు. శిక్షల సంగతి తర్వాత చర్యలు కూడా ఉంటల్లా. అందువల్ల ఎవరికాళ్ళు మినకుండా ఉంటున్నారు. ఎందుకంటే మనకెందుకులే, మనం ఎంత చేస్తే వాళ్ళకి పగాడబోతున్నాము, వాళ్ళు ఒకటే, మనకెందుకు అని చెప్పి ఎక్కడికక్కడికి తమాయించుకుంటున్నారు. అలా ఆవేశాన్ని తగ్గించుకుంటున్నారు, తలకాయించుకుని వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికి కూడా ఈరోజు వాళ్ళు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ మన తలరాతలను ఇలా మారుస్తున్నారు.
సో చూద్దాం సార్, కోవా బన్ మీద మాట్లాడిన వ్యక్తులు ఎందుకని కల్తీ నెయ్యి గురించి మాట్లాడలేకపోతున్నారని చెప్పేసి అంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని అయితే కోరుకున్నాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.